టార్గెట్ ఆర్కే అంట. నువ్వు కాదు, చాలా మంది ఉన్నారు. సో దాంట్లో నువ్వు ఒకటివి. ఖచ్చితంగా ఎవరిని వదిలేటటువంటి ప్రసక్తి లేదు. తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దుపైనే గుంటూరులో మోదుగుల మాట. ఇక ముందున్న ముసలి పండుగ 2029 తర్వాత నీ పత్రిక ఉండదు, నీ టీవీ ఛానల్ ఉండదు. రాసుకో. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు, నువ్వు పత్రిక నడపట్లేదని వాస్తవం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. జగన్ గారు చెప్పాడంటే చేస్తాడంటే ఖచ్చితంగా నిన్ననే వాడిని స్టేషన్ల చుట్టూతో తిప్పుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్ చుట్టూ నువ్వు తిరగాల్సినటువంటి రోజు అతి దగ్గరలోనే ఉందన్న విషయం గుర్తుపెట్టుకో. జగన్ గారు చేసినటువంటి హెచ్చరికలు రేపొద్దున ఖచ్చితంగా నిజం అవుతాయి. ఒరే కారు కూతురు కూస్తున్నా కారుమూరు వెంకటరెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. నువ్వంతా నీ బ్రతికెంత? అరే వైసీపీ వాళ్ళు పేటీఎం పేమెంట్ ఇస్తున్నారు కదా, ఆ పేమెంట్ కి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలని ఏం పని లేక నువ్వు ఏదో ఒక వీడియో చేయాలి కదా. ఆ వీడియో ఇలా చేస్తున్నావు. నువ్వు భయపడితే భయపడడానికి అక్కడ ఉన్నది పిల్లి కాదు, పులి. ఉడత బచ్చేగాళ్ళకి పిల్ల బచ్చేగాళ్ళకి భయపడే రకం కాదు అక్కడ. ఆర్కే గారు టైగర్ చూస్తా బుచ్చ పోసేకుంటున్నారు మీరు. అరే జగన్మోహన్ రెడ్డి పుట్టించిన జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డికి భయపడలేదురా ఆయన అధికారంలో ఉండేటప్పుడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి నీలాంటి బచ్చగాడికి భయపడతారు అనుకుంటున్నావా? ఆర్కే గారిని చూస్తే మీకు తడిసిపోతుందా? మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటి బయట పెడుతూ ఉంటే మీ గుండెల్లో రైలు పోరగొడుతున్నాయా? మీ బ్రతుక్కి 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత పీకేస్తారా? అరే 2029 కదా, 2039 వరకు కూడా ఈ రాష్ట్రాన్ని ఏలేది ఎన్డీఏ కూటమే. అదే విధంగా చంద్రబాబు నాయుడే సీఎం. అప్పుడేమైపోతారా నువ్వు? నిన్నొక్కసారి శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పంపించాలి. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. అర్థమైందా? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. నోటికి ఏదొస్తుంది మాట్లాడడానికి. అక్కయ్య గారే కాదు, కొంతమంది ఉన్నారంట. అంటే నువ్వు ఎంతమందికి వార్నింగ్ ఇచ్చేస్తావురా? నీ స్థాయి అంతా, నీ బ్రతికంతా. అరే నువ్వు అట్లీస్ట్ ఏబిఎన్ స్టూడియో ముందు కనీసం వాచ్మెన్ గా కూడా పనికిరావు. అలాంటిది నువ్వు ఆర్కే గారికి వార్నింగ్ ఇచ్చే స్థాయి అనుకుంటున్నావు. నువ్వు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. రాష్ట్రంలో ప్రతి ప్రజలు చూస్తున్నారు. వైసీపీ వాళ్ళు ఇస్తున్న పేటీఎం పైసలకి ఎంతో కొంత న్యాయం చేయాలి కదనేసి మైక్ ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడితే ఎవడో ఒప్పుకునే స్థితిలో లేడు. అర్థమైందా? గుర్తుపెట్టి మీ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు, మంచి ఎంపీ అయినటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడుతున్నా అర్థమైందా? మేము జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే టెర్రరిస్టులా పనిచేస్తామన్నాడు. అంటే ఈ రాష్ట్రంలో టెర్రరిస్టులు మీరేరా? అంటే ఈ టెర్రరిస్టుల్ని యాక్చువల్ చెప్పాలని ఇండియాలోకి వస్తే ఏం చేస్తారు? కాల్చి పారేస్తారు. అదే విధంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్కటై ఈ మీ టెర్రరిస్టులందరినీ కూడా చెప్పులతో కొడుతూ తగిలిగలరు. అర్థమవుతుందా?